కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. ఆయుధాలు ఇస్తే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా తప్పనిసరిగా ఆయన పేరు నిలబెట్టడం ఆయన ఎల్లవేళలా కూడా నేను కానీ మా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కానీ నా కుటుంబం కానీ సర్వదా కొద్దుతూనే ఉంటాం. ముందుల్లో దాచుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ పరిస్థితుల్లో కూడా నాకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నాకు ఇవ్వడం అన్నది నేను ఎన్నో పదవులు చేశాను ఈ రాష్ట్రంలో. దివంగత రాజశేఖర రెడ్డి గారు హయాంలో 2 సార్లు ఎమ్మెల్యేగా కేంద్ర నుంచి పార్లమెంట్ సభ్యులు చేశాను, రాష్ట్ర మంత్రిగా కూడా చేశాను. అనేక పదవులు పార్టీ పదవులు కానీ ప్రభుత్వ పదవులు కానీ అనేక చేశాను. కానీ అవన్నీ ఒక ఎత్తుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకం విశ్వాసంతో మరి ఈ సీట్ని నాకు ఇవ్వడం అన్నది చాలా చాలా గర్వంగా ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇంత గొప్పగా ఆదరించినందుకు ఆయన్ని మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పేరుని ఎక్కడ కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మరి పేరు పెంచేలాగా చూస్తాను తప్ప ఇంకో రకంగా చూడని తెలియజేస్తూ మరి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఇళ్ళలో కూడా సర్వదా కృతజ్ఞతగా ఉంటాను. నన్ను జగ్గంపేట నియోజక శాసనసభ్యుడిగా నియమించినందుకు నేను నెగ్గి జగ్గంపేట నియోజకవర్గం నుంచి మళ్ళీ 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి హ్యాట్రిక్ సాధిస్తాం. బహుమతిగా ఈ జగ్గంపేట నియోజకవర్గం నుంచి మరి ఇక్కడి నుంచి నెగ్గడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు మనకు సంబంధించినటువంటి అందరూ మరి ముఖ్యంగా పెద్దలు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఉత్సాహంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా నేను 40 వేల ఉంటారు. చాలా నాకు చెప్పాలని టైం పడుతుంది కాబట్టి